జనసేనకు గట్టి పట్టున్నది అక్కడే. గోదావరి జిల్లాల్లోనే ఆ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఆ సెగ్మెంట్ లో మాత్రం సేనలో దూకుడు తగ్గిందట. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉన్నామంటే ఉన్నామనేలా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారట. నడిపించే నాయకుడు లేక క్యాడర్ డైలమాలో పడిపోయిందట. ఇదికి ఎవరా ఇన్ఛార్జ్? ఏదా నియోజకవర్గం అధ్యక్షుల వారు ఆ సెగ్మెంట్ పై ఎందుకు దృష్టి పెట్టట్లేదు? పురపోరు వరకైనా జన సైనికుల్లో లీడర్లు జోష్ నింపుతారా? లెట్స్ వాచ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన మాంచి జోరు మీదుంటాయి. ఆ నియోజకవర్గంలో బేచారు అన్నట్టు ఉందట పార్టీ పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో జనసేన ఉనికి కూడా ఉండదేమో అన్న డౌట్స్ జనసైనికుల నుంచే వ్యక్తమవుతూ ఉండడం చర్చనీయాంశంగా మారాయి. తనకు ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఉండగా ఆయన నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదంటూ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను 3 స్థానాల్లో జనసేన విజయం సాధించింది. అంతేకాదు పోటీ చేయని సెగ్మెంట్లలో కూడా పార్టీ మంచి జోష్ మీదుంది. అలాంటి నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. ఇదంతా బాగానే ఉన్నా తణుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేక అక్కడి నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. తమకు దశ నిర్దేశం చేసే నాయకుడు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అయితే ఇక్కడ ఇన్ఛార్జీలుగా వస్తూ పోతూ ఉన్నారు. కానీ నాయకులు మాత్రం అక్కడే ఉన్నారట. అయితే 2019 ఎన్నికల వరకు పార్టీ ఇన్ఛార్జ్గా పసుపులేటి వెంకటరామారావు ఉన్నారు. పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పసుపులేటి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వెంకటరామారావు ప్లేట్ మార్చడంతో ఆయన ప్లేస్లో విడివాడ రామచంద్రరావు తీసుకొచ్చారు. ఇక ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ తనకేనని ప్రచారం సైతం చేసుకున్నారట. కానీ కూటమి రూపంలో ఆయన ఆశలు ఆవిరైపోయాయట. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీ కొట్టుకుపోయింది. సైకిల్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేరును అధిష్టానం ప్రకటించింది. దీంతో తనకు సీటు దక్కలేదని విడివాడ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారట. అలాగే ఎన్నికలు అయ్యాక కూడా కనీసం పార్టీ వైపే కన్నెత్తి చూడలేదట. పార్టీకి రాజీనామా చేయనప్పటికీ ఆయన మాత్రం పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొందట. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీని కరెక్ట్ వేలో నడిపించే నాయకులే లేరట. అయితే తమకు కొత్త బాస్ కావాలని పార్టీ అధిష్టానానికి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ స్థానం భర్తీ కాలేదట. తనకు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. అయినప్పటికీ తమకొక నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. అయితే ఇన్ఛార్జ్ ఉంటే తన ఆదేశాలతో పార్టీని మరింత బలోపేతమవుతుందని ఇక్కడి నాయకుల ఆలోచన. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో కొత్త ఫేస్ కోసం పార్టీ అన్వేషిస్తున్నట్టు జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే దాసం ప్రసాద్ పేరు తెరపైకొచ్చిందట. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనైతే సెగ్మెంట్లో పార్టీని సమర్థవంతంగా నడిపించగలరని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాసం ప్రసాద్ తణుకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయినా ఇంతవరకు పార్టీ అధిష్టానం తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టును ఎందుకు భర్తీ చేయలేదని, దీని వెనుక ఆంతర్యమేంటని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇన్ఛార్జ్ అనే ఒక వ్యక్తి తమకుంటే కొండంత బలం మాకున్నట్టే అంటూ వ్యాఖ్యానిస్తున్నారట ఇక్కడి నాయకులు. మరి పార్టీ అధిష్టానం తణుకు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను నియమిస్తుందా? నియమిస్తే ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పచెప్తారు? మరి ఇన్ఛార్జ్ కీలక పదవి ఎవరికి ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.